ప్రధాన ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం జనసేనలను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలని ప్రజలకు సూచించారు. ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవాల్సింది ఫ్యాన్ మాత్రమే అని చెప్పడం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చాటి చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తనదని చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా అని జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాబట్టి అది అందరి ఇంట్లో ఉండాలి. పేదల సంక్షేమాన్ని వ్యతిరేకించే టీడీపీ ఇంటి బయటే ఉండాలని అర్థం వచ్చేలా రాప్తాడు సభలో జగన్మోహన్ రెడ్డి సెటైర్ వేశారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేయలేదు. దాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు మరోసారి అటువంటి మోసానికి తెగబడ్డానికి జనంలోకి వస్తున్నారని, ఈ విషయంలో చంద్రబాబు మోసం గురించి ప్రతి ఇంటికి తెలియజెప్పాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విందు భోజనం పెడతా అని, బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని, గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గర నుంచి లాక్కోవటానికి అడుగులు వేస్తా ఉన్నాడు. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను బేషరతుగా చేస్తానన్న 87,612 కోట్ల రూపాయల రుణమాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉంది. సిద్ధం సభలో చంద్రబాబు నాయుడు పైన, ఆయన పార్టీ వైఫల్యాలపైన జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసిన ప్రతిసారి లక్షలాదిగా తరలి వచ్చిన జనం నుంచి విపరీతమైన స్పందన లభించింది.